వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. విజయనగరం నుంచి పెల్లన చంద్రశేఖర్, పిడికి రాజనదొర పీఏసీ మెంబర్లుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా నుంచి కీలక నేతలకు పీఏసీ సభ్యులుగా అవకాశం దక్కింది. ఛాన్స్ దక్కించుకున్న వారిలో బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజని, కోన రఘుపతి, అయోధ్య రామరెడ్డి ఉన్నారు. కడప నుంచి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డిలు ఎంపికయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ దక్కింది. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆ నేతలనే ఎందుకు పీఏసీ సభ్యులుగా ఎంపిక చేశారు? విజయనగరం, గుంటూరు, కడప జిల్లాలో వైసీపీ నేతల స్పందన ఏంటి? వైసీపీ సమీకరణాలేంటి? పదవులు ఆశించిన మిగతా నేతలు ఏం చెబుతున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు చెప్తున్నదేంటి? వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, పిడికి రాజనదొర పీఏసీ మెంబర్లుగా ఎంపికయ్యారు. ఇక గుంటూరు జిల్లా నుంచి కీలక నేతలకు పీఏసీ సభ్యులుగా అవకాశం దక్కింది. ఛాన్స్ దక్కించుకున్న వారిలో బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజని, కోన రఘుపతి, అయోధ్య రామరెడ్డి ఉన్నారు. ఇక కడప నుంచి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డిలు ఎంపికయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ దక్కింది. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎంపిక చేశారు. అయితే ఆ నేతలను ఎందుకు పీఏసీ సభ్యులుగా ఎంపిక చేసింది? అదేవిధంగా విజయనగరం, గుంటూరు, కడప జిల్లాల్లో కూడా వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? వైసీపీ సమీకరణాలేంటి? భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? పదవులు ఆశించిన మిగతా నేతలు, అంటే ఏదైతే పీఏసీ మెంబర్లుగా ఉండాలని చెప్పి ఆశించినటువంటి మెంబర్స్ ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు ప్రకారం వారి స్పందన ఏ విధంగా ఉంది? ఎవరెవరు ఆశించారు? పదవులు దక్కిన వారు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చూసాం, మనం కడపకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్లు మార్చారు. పీఏసీ మెంబర్లలో ఇద్దరికైతే అవకాశం కల్పించడం జరిగింది. అటు అంజద్ బాషా, అవినాష్ రెడ్డి ఇద్దరిని అక్కడ ఎంపిక చేయడం జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, మనం చూస్తూనే ఉన్నాం పార్టీ బలోపేతంపై వచ్చే ఎలక్షన్స్ లో అధికారం సాధించడం లక్ష్యంగా ఇప్పటి నుంచి కూడా అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం. అయితే కడప జిల్లాకు సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా కడపలో కాస్త సానుకూలమైన వాతావరణం ఉంటుంది. దాన్ని ఇంకా దృఢంగా చేయడానికి అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా పీఏసీ మెంబర్లుగా ఆయా జిల్లాల్లో ఆశించారా? పదవులు ఆశించారా? ఆ మెంబర్స్ గా కావాలని చెప్పి కోరుకున్నారా? ఎంపికైన వాళ్ళు చేయాల్సిన ప్రస్తుత ప్రణాళికలు ఏంటి? ప్రస్తుతం ఏదైతే పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ పార్టీలో పీఏసీ నూతన పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 మందికి ఈ సభ్యులుగా కొనసాగించే అవకాశం లభించిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కడప జిల్లా నుంచి కూడా ఇటు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, గతంలో వైసీపీ పార్టీలో డిప్యూటీ సీఎం కొనసాగిన అంజద్ బాషాను కూడా పీఏసీ సభ్యులుగా తీసుకోవడం పట్ల కూడా ప్రస్తుతం పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఏదైతే అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఈ 10 నెలల కాలంలో కూడా పార్టీ ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా కష్టపడుతున్నాడు. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ప్రతి గ్రామంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆ క్యాడర్ లో కూడా నూతన ఉత్సాహం తీసుకురావడంలో కూడా ప్రస్తుతం ఆయన ఆ దిశగా కూడా పయనిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇందులో భాగంగానే గతంలో ఏదైతే జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా మారారు. ఉన్న సభ్యుల్ని కూడా పోగొట్టుకోకుండా బయటికి పార్టీ ఫిరాయింపులు లేకుండా కూడా ఆయన ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసి ఆ జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడంలో అవినాష్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా భావించవచ్చు. ప్రస్తుతం ఇందులో భాగంగానే ఏదైతే రోజు ఈ 10 నెలల కాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఇటు కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా మారినటువంటి ఈ టీడీ ప్రభుత్వం అలాగే జనసేన మీద కూడా చాలా ప్రశ్నలు
సేవలు సంధిస్తూ పాలన పరంగా కూడా చాలా అనేక మంది కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం వైసీపీలో చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి లేని పదవులు ఇస్తగిన మంచిగా దూకుడుగా బాగుండేది. కడప నుంచే స్వరం కూడా వినిపించేది, పార్టీ స్వరం కూడా అనేది కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అంజద్ బాషా ఓకే కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీలో ఆయనకి ఇవ్వడం పట్ల కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా మంచి సానుకూల ఫలితాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా భావించి అందులో భాగంగానే ప్రస్తుతం కర్నూలు జిల్లా అభ్యర్థికానికి ఇస్తే కడప జిల్లాలో అంజద్ బాషాకి ఇచ్చారని చెప్పి ఒక రకంగా భావిస్తూ వస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి చూసుకున్నటువంటి కడప పరిణామాలు కూడా చాలా భిన్నంగా మారిపోయాయని చెప్పవచ్చు. ఏదైతే అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా కూడా ఆయన పట్ల గత ప్రస్తుతం 4 కేసులు కూడా నమోదైనాయి. బొంబాయిలో కోవిడ్కి వెళ్తూ ఉండగా ఎయిర్పోర్ట్ లోనే అదుపులో తీసుకుని పోలీసులు కడపలో ప్రస్తుతం ఆయన రిమాండ్ పెట్టడం, పలు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అంజద్ బాషా అహ్మద్ తమ్ముడు అహ్మద్ బాషా ఎదుర్కొన్నా కూడా వాళ్ళ కుటుంబంలో అంజద్ బాషా పేరే తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు అహ్మద్ బాషాని అంత చలాయించేవారు అధికారం అనేది కూడా చాలా అప్పట్లో టీడీ ప్రభుత్వం నుంచి చాలా భిన్న స్వరాలు వినిపించాయి, వ్యతిరేకంగా వినిపించాయి. ప్రస్తుతం అంజద్ బాషా లాంటి వాళ్ళు ఏం స్పందిస్తారు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే గ్రామాలలో, వార్డులలో లేదా మండలాలలో పార్టీని ముందందుకు తీసుకెళ్లాలంటే మంచి స్వరం వినిపించాలా. వైసీపీ పార్టీ తరఫున మంచి స్వరంతోనే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ స్తబ్దుగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో కూడా మంచి నయ జోష్ నింపాలంటే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంజద్ బాషాకు ఇది పిఎసి సభ్యునిగా ఇవ్వడం పట్ల కూడా ప్రస్తుతం ఏదైతే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కానీ లేదంటే రాయచోటి సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గడిగోడ శ్రీకాంత్ రెడ్డి అలాగే కోరుముట్ల శ్రీనివాసులు కూడా రైల్వే కోటర్లో సీనియర్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇటువంటి సీనియర్లు కూడా చాలా మనసులో ఆ అంశాల దగ్గర చెప్పు వచ్చారని చెప్పి కూడా కొంత సమాచారం అందుతుంది. అవినాష్ రెడ్డికితో పాటు పార్టీ తరఫున కూడా చాలా మంచిగా స్పందించి చాలా దూరంగా ఉన్న వ్యక్తికి ఇచ్చినట్టే బాగుండు, రెండో అవకాశం కూడా అనేది కూడా ప్రస్తుతం వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు. అంజద్ బాషా కుటుంబ సభ్యుల్లో ప్రస్తుతం ఈ కొంత గతంలో చోటు చేసుకున్న 5 ఏళ్ల కాలంలో అవినీతి ఆరోపణలు, కబ్జాలు ఇవన్నిటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా వెలికితీసే పనిలోనే అహ్మద్ బాషా కూడా జైలుకు పోయి ప్రస్తుతం రిమాండ్ లో ఉండి ఆయన 48 గంటల పాటు బయటకు వచ్చి ప్రస్తుతం ఆ కేసు పనుల్లో కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దాదాపు 5 ఏళ్ల కాలంలో కూడా ఆయన చేసినటువంటి పూర్తిగా అరాచకాలు కూడా బట్టబయలు చేసే క్రమంలో ఉంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం రాచమల్లికి ఎందుకు ఇవ్వలేదు, లేదంటే గడిగోట శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, లేదంటే కోరుముట్ల శ్రీనివాసులకి ఎందుకు లేదు? ఇటువంటి వాళ్ళు దాదాపు 4 సార్లు పైబడే గెలిచిన వాళ్ళు ఉన్నారు పార్టీల్లో. చాలా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు పార్టీలో అడ్వైజరీ కమిటీ సభ్యులకు ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ప్రస్తుతం వైసీపీలోని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మరి ఏదైతే అసంతృప్తులు ఉన్నారో ఏ విధంగా అధిష్టానం నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి వారిని ఏమన్నా సర్దుమణిగించే ప్రయత్నం చేస్తారని వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రెడ్డిగా గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరులో కూడా కీలక నేతలను పిఎస్సీ మెంబర్స్ గా సెలెక్ట్ చేసింది కమిటీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మందిని పిఎస్సీ మెంబర్లుగా నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన గుంటూరు జిల్లాకు సంబంధించి కీలక నేతలను అయితే పిఎస్సీ మెంబర్స్ గా పెట్టడం జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. గతంలో ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మార్చినప్పటికీ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనలేనటువంటి నాయకులను కూడా ఈసారి పిఎస్ మెంబర్స్గా మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా వీరు పార్టీకి సహాయపడబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? డీటెయిల్స్ అండి. ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, పార్టీలో సంబంధించి కూడా అభిప్రాయం ఏంటి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎస్సి మెంబర్లను అయితే జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఏదైతే గతంలో చూసుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి రీఛార్జి చేస్తున్నారన్న విధంగా అయితే చెప్పవచ్చు. ఏదైతే పిఎస్సి మెంబర్లుగా అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 5గురుగా నియమించారు. అయితే మొత్తంగా వీళ్ళలో ఒకటి విడుదల రజని మాజీ మంత్రి, అలాగే ఆళ్ల అయోధ్య రామరెడ్డి రాజ్యసభ సభ్యులు, అలాగే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అలాగే బాపట్ల ఎంపీగా చేసిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ అయితే వీళ్ళని ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వీరిని నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క పార్టీ 2024లో ఓటమి చెందిన తర్వాత 11 సీట్లకు పరిమితం అవడంతో అక్కడ కూడా వైసీపీకి సంబంధించిన మంత్రులుగా చేసిన, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు
పార్టీలు ఫిరాయింపు మారుతా ఉన్న పరిస్థితి, వీళ్ళల్లో జోష్ నింపేందుకైతే ఈ యొక్క ముందు అడుగులు వేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ కే పరిమితం అయ్యి ప్యాలెస్ లో ఏదో నిద్రపోతున్నారు అనుకునేది మాత్రం తప్పు అనేది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముందు రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 02 అనేది చూస్తారు అనే విధంగా చెప్తున్నారో అదే విధంగా కూడా ఉండబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులుగా చెప్తున్న మాట. ఏదైతే ఢిల్లీ పరంగా కూడా అదే ఎంపీలను కూడా ఢిల్లీలో ఉంచి ఎంపీల పరంగా కూడా అది ఏం చేయాలి, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా శ్రద్ధ పెట్టినట్టుగా మనం తెలుస్తుంది. ఢిల్లీలో ఎంపీలు క్వార్టర్స్ కే కాకుండా విడిగా వాళ్ళు ప్రైవేట్ పరంగా ఇల్లు తీసుకొని మరి అక్కడ ఈ యొక్క వీటిపై ప్రత్యేకమైన దృష్టి కూడా సారించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా గతంలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే ఆయన ఒక జర్నలిస్ట్ కి గతంలో బాధ్యతలు మొత్తంగా అప్పచెప్పిన పరిస్థితిగా అయితే వైసీపీ భావించింది. ఏదైతే జర్నలిస్ట్ కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులుగా అచ్చంగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి ఈ యొక్క పిఎస్సి మెంబర్లుగా అయితే నియమించిన పరిస్థితి కూడా మనం కనిపిస్తుంది. అయితే ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు ఆలోచనలు ఉండాలి. కానీ నాగేశ్వరరావు ఇప్పుడు నియమించినటువంటి పిఎస్సి మెంబర్స్ గా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా మంది వరకు అక్రమాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విడుదల రజని విషయానికి వస్తే కూడా కేసులు ఎదుర్కొంటున్నారు, బెయిల్ గురించి కొట్లాడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూటమి మీద అభియోగాలు మోపుతున్నారు. కానీ ప్రజల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ, మనకి ఎన్నికలు అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు పిఎస్సి మెంబర్స్గా నియమితులు అయిన తర్వాత ఏదైతే అధిష్టాన నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఏదైతే ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాట వస్తుంది. 10 నెలల్లో కూడా ఆమె మీద మొదటి నుంచి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆమె మీద అనేక ఆరోపణలు చేశారే గానీ ఇప్పటి వరకు నిరూపించిన దాఖలాలు ఏదీ లేవు. ఏదైతే మా ఒక చిప్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారన్న దాని మీద ఒకటి మాత్రం కేసు నమోదు చేశారు, అంతే తప్ప దానికి నిరూపించిన దాఖలు ఇంతవరకు కూడా లేకపోవటం కూడా ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఆమెను గతంలో చూసుకుంటే విడుదల రజనీని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా నుంచి అక్కడి నుంచి గుంటూరుకి మార్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మార్పులు చేర్పులు చేయటం వల్ల కూడా కొంత నష్టం జరిగిందనేది వైసీపీ శ్రేణుల్లో ఉన్న మాట. ఏదైతే గతంలో ఎక్కడ వారు అక్కడే ఉన్నట్లయితే వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటూ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వ్యక్తులుగా తెలిసిన నాయకులు కింద స్థాయి నాయకులను కూడా వాళ్ళు ఏదైతే అనుగుణంగా చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకొని ఎలక్షన్ సమయానికి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుని నిర్వహించుకునే వాళ్ళు. అలాంటిది వేరే ప్రాంతాన్ని నియమించడంతో అక్కడ కొత్త నాయకులు వేరే ప్రాంతం నుంచి వచ్చారని వాళ్ళకి మళ్ళీ వేరే విధంగా ఉండే విధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓటమి పాలైందని కూడా ప్రధానంగా వైసీపీ శ్రేణులు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా నమ్ముతుంది. అయితే గతంలో చూసుకుంటే ఐపాక్ టీం నమ్ముకొని ఐపాక్ టీం చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు భిన్నంగా అయితే ఏదైతే రాజకీయ అనుభవం, రాజకీయ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా ఏదైతే ఉన్నారో వారికే ప్రాధాన్యత ఇస్తూ వారికే నియోజకవర్గాలని వారికే అప్పచెప్పి వారు ఎలా వెళ్లే విధంగా ఉంటుందనేది కూడా చూసే విధంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ సోదరుడికి సంబంధించిన ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు వరుస అవుతాడో అతన్ని దత్తగా అయితే చెప్తున్నారో అతను యాక్షన్ ప్లాన్ గా కూడా దీంట్లో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది ముందు రోజులు. అలాగే ఎంపీ నందిగాం సురేష్ చూసుకుంటే ఎంపీ నందిగాం సురేష్ బాపట్ల ఎంపీగా గతంలో చేశారు, ఇప్పుడు మాజీగా ఉన్న పరిస్థితి. ఆయన్ని అక్కడి నుంచి ఆయన్ని అక్కడే మళ్ళీ ఎంపీగా ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మీద బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా అతను బాపట్ల పార్లమెంట్ పరిధిలో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ నియమించడం, ఇలాంటి తప్పిదాలు కొన్ని జరిగిన మాట వాస్తవమే అన్న విధంగా ఉంది. ఆ తప్పిదాలు జరగకుండా రానున్న ముందు రోజుల్లో ఈ యొక్క పిఎస్సి మెంబర్స్ ద్వారా పార్టీని పటిష్టం చేసే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్
పిడిక రాజన్న దొరలు పీఎస్సీ మెంబర్లుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా నుంచి కీలక నేతలకు పీఎస్సీ సభ్యులుగా అవకాశం దక్కింది. ఛాన్స్ దక్కించుకున్న వారిలో బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజని, కోన రఘుపతి, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఇక కడప నుంచి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డిలు ఎంపికయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ దక్కింది. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆ నేతలను ఎందుకు పీఎస్సీ సభ్యులుగా ఎంపిక చేసింది? ఇక విజయనగరం, గుంటూరు, కడప జిల్లాలో వైసీపీ నేతలు స్పందన ఏ విధంగా ఉంది? ఈ కమిటీ కూర్పుకు సంబంధించి వైసీపీ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పదవులు ఆశించిన మిగతా నేతలు ఈ పీఎస్సీకి సంబంధించి ఈ నేతలను ఏదైతే ఎంపిక చేయడం జరిగిందో దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. నూట 51 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం అయిపోయింది ఈసారి వైఎస్ఆర్సీపీ. భారీ మెజారిటీతో 151 స్థానాలు, 175 నియోజకవర్గాలు, 151 స్థానాలు గెలుచుకుంది. ఈసారి వైనాట్ 175 అనేటువంటి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితం అయిపోయినట్టు పరిస్థితి మనందరం చూసాం. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ దుందుబి మోగించాలి. వైనాట్ 175 అనేది వచ్చే ఎలక్షన్స్ లో చూపించాలనే విధంగా ఇప్పటి నుంచి పార్టీ బలోపేతానికి సంబంధించి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో భాగంగానే పీఎస్సీ మెంబర్స్ను కూడా నియమించారు. మనం అది స్క్రీన్లో కూడా చూస్తున్నాం. మొత్తం 33 మందిని నియమించడం జరిగింది. విజయనగరానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రమేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ రమేష్. విజయనగరానికి సంబంధించి కూడా పీఎస్సీ మెంబర్స్ కి స్థానం కల్పించారు, ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఎవరైతే ఆశించి భంగపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారు, ఈ క్యాండిడేట్స్ పీఎస్సీ మెంబర్స్ గా ఇచ్చినటువంటి వారి నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆశ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో విజయనగరంలోని 9 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి మనం చూసాము. అయితే గడిచిన ఎన్నికల్లోని అదే ఎదురు దెబ్బగా కూటమి ప్రభుత్వం చేతిలో 9 స్థానాలు కోల్పోయిన నేపథ్యం మనం చూసాము. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే అటు మన్యం జిల్లా తరపు నుంచి ఈ పీడిక రాజన్న దొరికి, అదే విజయనగరం జిల్లా తరపు నుంచి ఈ బెల్లాని మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్కి ఇద్దరికి పిఎస్ మెంబర్లుగా చోటు కల్పించారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన్యం జిల్లాలోని గిరిజన నేతగా తిరుగులేని నేతగా ఉన్న పీడిక రాజన్న ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తారనే నమ్మకంతో చేసి ఉండొచ్చు. అయితే గతంలో ఆయన డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసిన నేపథ్యం మనం చూసాం. అదే గిరిజన శాఖ మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యం మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులుగా ఉన్న వీళ్ళిద్దరూ కూడా తర్వాత వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సముచిత స్థానం దక్కిందని చెప్పాలి. ఒక రకంగా బెల్లాన చంద్రశేఖర్ మాజీ జడ్పీ చైర్మన్ గా పనిచేసి తర్వాత ఏకంగా కేంద్ర మాజీ మంత్రి పొసపాటి అశోక్ గజపతిరాజుపై కూడా పోటీ చేసి గెలిచిన సంఘటనలు మనం ఇప్పుడు చూసుకున్నాము. అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో ఒక్కసారిగా పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో అటు పార్వతీపురం మంజం జిల్లా కానీ ఇటు విజయనగరం జిల్లాలో కానీ ఏ రకంగా చూసుకున్నా సరే పార్టీకి మళ్ళీ పునర్జీవనం వస్తుందా అన్న నేపథ్యం వీళ్ళు అనుకున్న నేపథ్యంలో వీరిద్దరికి రథసారథి బాధ్యతలు ఒక రకంగా చెప్పాలంటే ఆ జిల్లాకి అతను ఈ జిల్లాకి అతను రథసారథి బాధ్యతలు అప్పచెప్పారని చెప్పుకోవాలి. అయితే జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా బొత్స కుటుంబం పేరు వినబడి తప్పదు. అటువంటి బొత్స కుటుంబం నుంచి ఒకరికి కూడా ప్రాతినిధ్యం లేకుండా ఇటు బెల్లాన చంద్రశేఖర్ అటు పీడిక రాజేందర్లను ఎంచడంపై ఒక రకంగా దేనికి సంకేతాలు అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఏమాత్రం ఈ పార్టీని బలోపేతం చేస్తారు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే డిప్యూటీ సీఎం గా ఉన్నా ఈయన ఎంపీగా ఉన్నా సరే రాజముద్ర అన్నది బొత్స కుటుంబం నుంచే పడేది అని మనకి జగమరిగిన సత్యం, అది బహిరంగ రహస్యం అని చెప్పాలి. అయితే అటువంటి బొత్స కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బొత్స కుటుంబం మినహాయించి ప్రత్యేకంగా వీళ్ళిద్దరికి 2 జిల్లాల్లోని పిఎస్సీ మెంబర్లుగా అవకాశం ఇవ్వడం పట్ల ఒక రకంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పొదుపనే చెప్పాలి. అది ఇది ఎటువైపు తావుతూ ఇస్తుందో ఎటువైపు దారి తీస్తుందో అన్నది చెప్పాలంటే ఒక రకంగా బొత్స సత్యబాబు కుటుంబం నుంచి మొదట ఝాన్సీ
ఆవిడ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖపట్నం పంపించారు. అయితే తర్వాత రెండోసారి కూడా బొత్స సత్యనారాయణ మాజీ బొత్స సత్యనారాయణ కూడా విశాఖ నుంచి ఎమ్మెల్సీగా తన ప్రయాణం మనం ప్రారంభించారు. తర్వాత మూడో విధంగా కూడా ఆయన మేనలను కూడా ఆలబాట్లోనే Right. భీమిలి ఇన్ఛార్జ్ గా చంద్రశేఖర్ని పంపించారు. అయితే ఈ రకంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ ప్రాధాన్యత తగ్గుతుందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళబోతుందా అన్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.